మానవ అక్రమ రవాణా, వ్యభిచారం, చిన్నపిల్లలతో వెట్టి చాకిరీ, వారిపై అత్యాచారం, చిన్నపిల్లల హత్యలు, నరమాంసాన్ని తిన్న నరరూప రాక్షస ఘటనలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎప్స్టీన్ ఫైల్స్ లో దారుణాలు చాలానే ఉన్నాయి. అమెరికా మాజీ, ప్రస్తుత అధ్యక్షులు, ప్రపంచ కుబేరులు, టెక్ దిగ్గజాలు, ఆయా దేశాల ప్రభుత్వాల్లో కీలక భూమిక పోషిస్తున్న వ్యక్తులు, ఇలా అనేక మంది పేర్లు బయటకొచ్చాయి. అందులో ఓ పేరే మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్. అతను ఇప్పుడు ఏపీలో పర్యటించడం చర్చనీయాంశంగా మారింది. ఎప్స్టీన్ ఫైల్స్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఓ చీకటి వ్యవహారం. ప్రపంచంలో అత్యంత పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్న ప్రముఖులు, ముఖ్యంగా అమెరికాకు చెందిన బడా రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు ఈ చీకటి వ్యవహారాల్లో భాగమయ్యారని అమెరికా దర్యాప్తు సంస్థలు బయటపెట్టిన ఫైల్స్ నిరూపించాయి. అయితే ప్రపంచ దేశాల్లో ఎంతో మంది టెక్ దిగ్గజాలు, బడా పారిశ్రామికవేత్తలు, ముఖ్యంగా యువత ఆదర్శంగా భావించిన బిల్ గేట్స్ పేరు బయటకు రావటం సంచలనంగా మారింది. అలాంటి బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు చేతులు కలపటం ఇప్పుడు సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. ఎప్స్టీన్ ఫైల్స్ లో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటోన్న బిల్ గేట్స్ ఏపీ పర్యటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచమంతా చీకొడుతున్న వ్యక్తికి ఏపీ ప్రభుత్వం ఎలా స్వాగతం పలుకుతుందని నెటిజన్లు పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమాల వేదికగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఎప్స్టీన్ ఫైల్స్ నిందితులపై ఏపీ ప్రభుత్వానికి ఇంత ప్రేమ ఎందుకని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. చిన్నపిల్లలపై అఘాయిత్యాల వ్యవహారాల్లో ఆరోపణలు ఎదుర్కొంటోన్న బిల్ గేట్స్తో చంద్రబాబు చేతులు కలపటం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. బిల్ గేట్స్ ఏపీ పర్యటన సందర్భంగా ఇక్కడి ప్రజలు తమ పిల్లల భద్రత పట్ల అదనపు జాగ్రత్త వహించాలంటూ ఎక్స్ వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. మైనర్ ట్రాఫికింగ్ సామ్రాజ్యంలో కీలక వ్యక్తిని ఏపీ హోస్ట్ చేయటం ఏంటని దేశ విదేశాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది దార్శనిక నాయకత్వం అనిపించుకోదని అంటున్నారు నెటిజన్లు. ఎప్స్టీన్ ఫైల్స్ లో బిల్ గేట్స్ పేరు బయటకు రాగానే ఆయన భార్య మెలిండా గేట్స్ ఆయన్ను విడిచిపెట్టిన ఉదంతాన్ని గుర్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులే అసహించుకుంటున్న వ్యక్తిని ఏపీ ప్రభుత్వం స్వాగతించడం విచారకరమని పెద్ద ఎత్తున ట్వీట్లు పెడుతున్నారు. 2024 భారత పర్యటన సందర్భంగా బిల్ గేట్స్ వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నారు పలువురు నెటిజన్లు. భారత్ ప్రయోగశాల వంటిదని, ఇక్కడి ప్రయోగ ఫలాలను ప్రపంచ నలుమూలలకు తీసుకువెళ్లొచ్చన్న బిల్ గేట్స్ వ్యాఖ్యలను ఉటంకిస్తూ పోస్టులు పెడుతున్నారు. భారత పౌరులను ల్యాబ్లో ఎలుకలు, గినియా పందులుగా భావించే ఎప్స్టీన్ ఫైల్స్ లో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న బిల్ గేట్స్ ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారని విమర్శలు గుప్పిస్తున్నారు. అలాంటి వ్యక్తికి ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు స్వాగతం పలకటం సిగ్గుచేటు అంటున్నారు.